ఓవైపు ప్రపంచంలోని చాలా దేశాలు యుద్ధాలు, సంక్షోభం, ఆర్థిక అస్థిరతలతో ఊగిపోతున్న వేళ భారత్ మాత్రం తన రూటే సపరేటుగా దూసుకుపోతోంది. ప్రధాని మోడీ తన దూరదృష్టితో మరో ముఖ్యమైన అడుగు వేశారు. మస్కట్లో జరిగిన ఇండియా ఒమెన్ బిజినెస్ ఫోరంలో ఆయన ప్రకటించిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అంటే సిఈపిఏ చర్చనీయాంశంగా మారింది. గల్ఫ్ ప్రాంతంలో భారత్ తన ఆర్థిక బంధాలను కొత్త దశకు తీసుకువెళ్లే నిర్ణయంగా ఈ ఒప్పందం నిలిచింది. ఇది తాత్కాలిక ఒప్పందం కాదు, ఇది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించిన వ్యూహాత్మక అడుగు. ఒమన్ భారత్కు కొత్త ఫ్రెండ్ ఏం కాదు. శతాబ్దాలుగా అరేబియన్ సముద్రం మీదుగా సాగిన వాణిజ్యం, నౌకాశ్రయాలు, వ్యాపార బంధాలు ఈ రెండు దేశాలను దగ్గర చేశాయి. భౌగోళికంగా కూడా ఒమన్ భారత్కు సముద్ర పొరుగు దేశమే. గల్ఫ్, పశ్చిమాసియా, ఆఫ్రికా మార్కెట్లకు చేరాలంటే ఒమన్ ఒక సహజ మార్గం. అందుకే ఈ ఒప్పందం కేవలం వాణిజ్యపరంగా కాకుండా వ్యూహాత్మకంగా కూడా ఎంతో కీలకం. సిఈపిఏ గురించి సింపుల్గా చెప్పాలి అంటే వ్యాపారానికి ఉన్న అడ్డంకులను తగ్గించడం, టారిఫ్లను తగ్గించడం, కొన్ని రంగాల్లో పూర్తిగా డ్యూటీ ఫ్రీ బిజినెస్ ను ప్రోత్సహించడం, పెట్టుబడులకు మార్గాలు సులభం చేయడం. దీనివల్ల భారత రైతులు, చిన్న వ్యాపారులు, ఎగుమతిదారులకు కొత్త మార్కెట్లు తెరుచుకుంటాయి. भारत और ओमान के बिजनेस हमारे ट्रेड को रिप्रेजेंट करते हैं. आप उस विरासत के वारिस हैं जिसका सदियों का एक समृद्ध इतिहास रहा है. सभ्यता के आरंभ से ही हमारे पूर्वज एक दूसरे के साथ मैरीटाइम ट्रेड कर रहे थे. अक्सर कहा जाता है कि समंदर के दो किनारे बहुत दूर होते हैं, लेकिन मांडवी और मस्कत के बीच अरब सागर एक मजबूत ब्रिज बना है. एक ऐसा ब्रिज जिसने हमारे रिश्तों को मजबूत किया, कल्चर और इकोनॉमी को ताकत दी. आज हम विश्वास के साथ कह सकते हैं कि समंदर की लहरें बदलती हैं, मौसम बदलते हैं, लेकिन भारत ओमान की दोस्ती हर मौसम में और मजबूत होती है और हर लहर के साथ नई ऊंचाई को छूती है. ఈ ఒప్పందానికి మరో ప్రత్యేకత ఉంది. దాదాపు 20 సంవత్సరాల్లో ఒమన్ ఒక దేశంతో చేసుకున్న రెండో వాణిజ్య ఒప్పందం ఇదే. అంటే ఒమన్ భారత్ పై పెట్టిన నమ్మకం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం వేగంగా పెరుగుతోంది. 2023-24లో ఇది దాదాపు $9 బిలియన్ ఉండగా 2024-25లో ఇది $10 బిలియన్ దాటేసింది. సిఈపిఏ అమల్లోకి వస్తే ఈ బిజినెస్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇటు మోడీ తన ప్రసంగంలో భారత ఆర్థిక శక్తిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచం మొత్తం సవాళ్లతో పోరాడుతున్న సమయంలో భారత్ 8% కంటే ఎక్కువ వృద్ధి నమోదు చేసిందని గుర్తు చేశారు. భారత్ ఎదిగితే దాని భాగస్వాములు కూడా ఎదుగుతారు అన్నారు. ఈ దృష్టికోణమే భారత్ ఒమన్ సంబంధాల్లో కూడా కనిపిస్తోంది. ఈ ఒప్పందంలో మరో ముఖ్యమైన అంశం భారత డయాస్పోరా. మస్కట్లో భారత సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడిన మోదీ ఇండియన్ డయాస్పోరాపై ప్రశంసలు కురిపించారు. భారతీయులు ఎక్కడ ఉన్నా స్థానిక సంస్కృతిని గౌరవిస్తూ ఆ దేశాలతో బలమైన సంబంధాలు నిర్మిస్తారు అన్నారు. యునెస్కో ద్వారా దీపావళికి లభించిన గ్లోబల్ గుర్తింపును ప్రస్తావిస్తూ భారత సంస్కృతి ప్రపంచ వ్యాప్తంగా వెలుగును పంచుతోందని అన్నారు. ఇలా మొత్తంగా చూస్తే మోడీ ఒమన్ టూర్ సూపర్ సక్సెస్ అయిందని చెప్పాలి.